ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఆమేన్. మరి ఈరోజు ఎంతమంది హృదయాలు దేవునికి దూరముగా ఉంటూ పాపము చేసేవారిగా ఉన్నారు, మోసము చేసేవారిగా ఉన్నారు, మరి దేవుని మాటలు వినకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఆయన విధులను గైకొనకుండా ఉండి ఉన్నారో, వారందరూ కూడా ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకొనగలుగుతారో మరి అప్పుడు ఖచ్చితంగా వారి హృదయము నూతనముగా మార్చబడుతుంది. మరి చాలామంది హృదయాలు దేవునికి దూరముగా ఉంటాయి. అటువంటి వారు మరి మంచి వ్యక్తిత్వం కలిగి ఉండలేరు, మంచిగా మాట్లాడలేరు, మంచిగా చూడలేరు. ఎప్పుడు కూడా వారి హృదయము పాపముతో నిండిపోతుంటుంది. వారి హృదయము పాపముతో నిండిన దాన్ని బట్టి తరచుగా బలహీనతల్లో పడిపోతూ ఉంటారు. అయితే ఈ యొక్క వీడియో చూస్తున్న మీలో ఎంతమంది మీ హృదయాలు దేవునికి దూరముగా ఉంటూ పాపంలో పడిన హృదయము కలిగిన వారుగా ఉన్నారు? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మీకు దేవుడు నూతనమైన హృదయాన్ని దయచేస్తాను అని. మరి ఎప్పుడు నూతన హృదయం వస్తుంది అంటే, నీవెప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో, నీవెప్పుడైతే పరిశుద్ధాత్మ తాకిడిని అనుభవిస్తావో, నీవెప్పుడైతే నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి పరిశుద్ధాత్ముణ్ణి ఆహ్వానిస్తావో, తప్పకుండా ఆ క్షణాన నీ హృదయం నూతనముగా మార్చబడుతుంది. నమ్మండి, విశ్వసించండి. నూతన హృదయం కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మొరపెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా నూతన హృదయం కలిగి బ్రతకాలన్నదే దేవుని చిత్తము కూడా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.